విత్తన శుద్ధి చేసి విత్తుకోవాల్సి ఉంటుంది. దీనివలన ఏంటంటే మనకు మొదట 30 రోజుల నుండి మన పంటను భూమి నుండి వచ్చే శిలీంధ్రాల నుండి అనగా రోగాల నుంచి అనేక రకాలైన పురుగుల బారి నుంచి తప్పించుకోవచ్చు. దీనికి గాను మనం జొన్న పంటను క్యాప్టామ్ లేదా థైరమ్ అనే మందులతో మనము 3 గ్రాములు తీసుకుని 1 కిలో విత్తనంతో శుద్ధి చేసుకోవచ్చు. అలాగే మనకు ద్రవరూపక మందైన ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 7 మిల్లీమీటర్లు 1 కేజీ విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని మనకు వరుసకు మధ్య 45 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా, అలాగే వరుసలో మొక్కకు మధ్య మనము 12 నుండి 15 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా వేసుకోవచ్చు. వర్షాధారంగా సాగు చేసే జొన్న పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. సమయానుకూలంగా ఎరువును వేసి అంతర కృషి చేస్తే మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడులు పొందే ఆస్కారముంది. అలాగే మనం వేసుకునేటప్పుడు ఆఖరి దుక్కిలో మనము 30 కిలోల యూరియా, అలాగే 20 కిలోల డిఏపిని, 15 కిలోల పొటాష్ను వేసుకోవాలి. అలాగే మనం పంట వేసిన తర్వాత 30 రోజుల నుండి 40 రోజుల దశ ఉన్నప్పుడు, లేదా మన పైరు మనకు మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు మళ్ళీ పైపాటుగా మన యూరియాని ఒక 30 నుండి 35 కిలోలు వేసుకుంటే మనకు పైరు అప్పుడు మనకు వెజిటేటివ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి దానికి కావలసిన పోషకాలను మనం అందించిన వాళ్ళము అవుతాము. ఇప్పుడు మనం పంట వేసేటప్పుడు 48 గంటల లోపు మన తడి నేలపైన అట్రాజిన్ అనే పొడి రూపక కలుపు నివారణి మందును మనం ఒక 600 నుండి 800 గ్రాములు తీసుకొని మనకు ఒక 200 లీటర్ల నీటిని అంటే మనం చేతి పంపుతోని మన నేలకు పిచికారీ చేసుకోవాలి. అలాగే మన పంట వేసిన తర్వాత 30 నుండి 45 రోజుల వరకు 2 సార్లు దంతెతోనూ గుంటకతోనూ మనము అంతరకృషి చేసుకోవాలి. ఆలస్యంగా జొన్న విత్తటం వల్ల పైరు తొలి దశలో మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశిస్తాయి. చివరి దశలో బూజు తెగుళ్లు ఆశించి పంటకు తీవ్ర నష్టం చేకూర్చుతాయి. సకాలంలో వీటిని అరికడితే మంచి దిగుబడులను పొందవచ్చు. సస్యరక్షణ చూసినట్లయితే ప్రధానంగా మన జొన్నను మొవ్వు చొంపు ఈగ, అలాగే మనకు కాండం తొలుచు పురుగులు అనేవి ఆశిస్తాయి. అయితే మనం ఫస్ట్ మొవ్వు తొలుచు ఈగను చూసుకున్నట్లయితే సోయింగ్స్ కనుక లేటుగా వేసుకున్నట్టయితే అనగా దాదాపు జూలై 15 తర్వాత వేసుకున్నట్లయితే మనకి ఈ మొవ్వు చంపు ఈగ ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇమిడాక్లోప్రిడ్ మందు లేదా మనకు థయోమిథాక్సోమ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పురుగు అనేది పంట వేసినప్పటి నుంచి మొదటి 5 నుండి 6 వారాల వరకు మాత్రమే ఆశిస్తుంది.